అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పాపులేషన్ మేనేజ్మెంట్లో దేశానికే రోల్ మోడల్గా సీఎం చంద్రబాబు నాయుడు అని, గిరిజనుల్లో పేదరికం, నిరక్షరాస్యత తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని, కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో చంద్రబాబు నాయుడు దేశానికే రోల్ మోడల్ అని, ఏదైనా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మిగిలిన రాష్ట్రాలు కూడా దానిని అనుసరిస్తుంటాయి అని అన్నారు. ఏదైనా దేశంలో ఒక రోల్ మోడల్ ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టాయంటే మిగతా రాష్ట్రాలు కూడా ఆయన చూసి ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ ప్రతిపాదన అయితే ముఖ్యమంత్రి గారు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకే చెప్పాడు, కానీ మా మగవాళ్ళకి మాత్రం ఒక్క బెనిఫిట్ కూడా చెప్పలేదు అధ్యక్ష. మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారు ఏమన్నారు, ఇద్దరు సమానంగా పనిచేయాలంటే ఇంట్లో వాళ్ళు మేడం వాళ్ళు మమ్మల్ని దబాయిస్తున్నారు, ఆ పని చేయి నీ లోకేష్ బాబు గారు చెప్పారు కదా. అధ్యక్ష నేనేమంటానంటే, నేను ప్రాక్టికల్గా చూసిన దాంట్లో ఈ పాపులేషన్ గిరిజన్స్ ఎస్సీస్ కొంచెం కంట్రోల్ చేసుకుంటారు. గిరిజన్స్లో ఎక్కువ మంది పిల్లలు. మనం తల్లికి వందనం ఇచ్చిన తర్వాత అంతకుముందు లాస్ట్ 5 yearsలో వాళ్ళు ఒక బిడ్డనే పంపించేవాళ్ళు ఆ 13,000 కోసం. ఇప్పుడు ఇద్దరిని ముగ్గురిని స్కూల్కి పంపిస్తున్నారు. ఇప్పుడు నేను చల్లాయనదులను కొంతమందిని చూస్తుంటా. నాకు పాపులేషన్ ఒక 50,000 మంది గిరిజనులు ఉండరు నా కాన్స్టిట్యున్సీలో. ఒక దగ్గర ఒక ఫాదర్ అండ్ మదర్ 3-4 పిల్లలు ఉన్నారు. నేను ఏమయ్యా ఇంకా ఎంతమంది నీకు బిడ్డలను? 9 మంది అన్నాడు. అక్కడ 4 ఉండరు. 5 మంది అంటే ఆడ ఉండరు, ఆ ఊర్లో ఉండరు. ఇప్పుడు ఏంటంటే అక్కడ పేదరికంలో ఉండే చల్లాయనదులు గిరిజన్స్లో 7 మంది 8 మంది మినిమం 5 మంది పిల్లలు ఉండరు. వాళ్ళ విషయంలో మనం ఏ విధంగా అవసరమైన ఇంకొంచెం ప్రోత్సాహాలు ఇచ్చి ఆ పేదరికం ఒకటి, ఇల్లిటరసీ అంటే ఇల్లిటరేట్లో 90% గిరిజనులు ఉన్నారు. పాపులేషను వాళ్ళే ప్రతి తల్లిదండ్రికి 4, 5, 6 మంది ఉన్నారు. దానికి ఏదైనా స్పెషల్ కేర్ ఆ గిరిజనుల గురించి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు phase 1 జీరో పవర్టీ, phase 2 ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం. వీఆర్ ఆల్ వర్కింగ్ నాట్ ఫర్ అంటే మిలినియర్స్ కోసం కాదు. మనం పోరాడేది, మనం చేసేది పబ్లిక్ పాలసీస్. ఈ పవిత్రమైన దేవాలయాల్లో ప్రజాహితం కోసం పనిచేస్తాం, పేదవాళ్ళ కోసం పనిచేస్తాం. ఆర్థిక అసమానతలు తగ్గించి ఎలాంటి సొసైటీని చూడాలనుకుంటున్నామో అది చేసే శక్తి మనకుంది. ఎన్నో ఏళ్ళు పడదు, 25 ఏళ్ల మునుపు దిశ ఇప్పుడు కూడా నా జ్ఞాపకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకాల టెక్నాలజీలు ఎక్కడా లేవు. ఆ రోజు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం, విజన్ 2020 తయారు చేశాం. ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామా తెలంగాణ రాష్ట్రం. బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఉండే సిటీ హైదరాబాద్ సిటీ. అది ఆ రోజు ఫౌండేషన్ ఇచ్చాం, ఈరోజు రియాలిటీ అయింది. ఒక్క ఐటీ పాలసీ ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు. ఇవన్నీ సాధ్యమైనాయంటే ఈరోజు మనం అనుకున్నది రాబోయే 20-30 సంవత్సరాల్లో పెను మార్పులు వస్తాయి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో నేను ఊహించిన సమాజం ఆర్థిక అసమానతలు తగ్గి హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండే సమాజమే ఒక సుస్థిరమైన సమాజం. ఆ సమాజం కోసమే ఈ పవిత్రమైన దేవాలయంలో ఈ యొక్క అసెంబ్లీలో చట్టాలను చేస్తాం, పబ్లిక్ పాలసీస్ రూపొందిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.